700 కోట్ల భారీ స్కామ్, అది వింటేనే చాలా మైండ్ షాకింగ్గా అనిపిస్తోంది. అసలు 700 కోట్ల భారీ స్కామ్ ఏంటి, ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉంది, నిజంగా జరిగిందా లేదంటే టీడీపీ వైసీపీని ఎరుకున పెట్టడానికి చేస్తున్న ఇదొక స్కెచ్, ఎలా చూడాలి దీన్ని? అంటే 700 కోట్ల భారీ స్కామ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు అన్నట్లు అనిపిస్తుంది. ఇప్పటి వరకు నిజంగా ఒక 10 కోట్ల స్కామ్ జరిగితేనే టీడీపీ సైడ్ నుంచి పెద్ద పెద్ద నాయకులు అందరూ రంగంలోకి దిగి ప్రెస్ మీట్లు పెట్టేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా టీవీ మీడియాల్లో మనకి 700 కోట్లు లేదా ఇలా ప్రొజెక్ట్ అవుతూ ఉన్నప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అనగాని సత్యప్రసాద్ గారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి, ఆయన నుంచి ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా? ఆయన ఏమన్నా ప్రెస్ మీట్లో మాట్లాడా? నారా లోకేష్ గారు ఏమన్నా మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మాట్లాడారా? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మాట్లాడారా? లేకపోతే ఇతర అధికారులు ఏమన్నా ప్రెస్ మీట్లు పెట్టి ఇలా జరిగింది, దీని మీద విచారణ జరుగుతుంది, మీడియాలో ఇలా సర్క్యులేట్ అవుతున్నాయి అని ఏమన్నా మాట్లాడారా? ఎక్కడ ఆ న్యూసే లేదు కదా. కనీసం ఆ ఇష్యూ జరిగిన ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కానీ, అక్కడ దానికి సంబంధించిన ఎంపీలు కానీ ఎవరు కూడా బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. అవును, ఇప్పటికీ గడిచి ఆ న్యూస్ వచ్చి ఆల్మోస్ట్ 4 days అయింది. ఈ 4 days లో కనీసం ప్రభుత్వం నుంచి స్పందనే లేదు అని అంటే దాన్ని మనం ఏ విధంగా చూడాలి? ఫస్ట్ జరిగింది అనుకోవాలా, జరగలేదు అనుకోవాలా? ఇప్పుడు ఈ ఉదంతం అంతా కూడా సబ్ రిజిస్ట్రార్ సింగ్ అరెస్ట్ అవడం వల్ల ఫైల్ అయింది. ఆ టైంలో అతను అబ్స్కాండ్ అయ్యాడు. అబ్స్కాండ్ అయినప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ వేసాము. దాన్ని ఈ శ్రీకాంత్ అనే వ్యక్తికి ఇంటర్నల్ లాబింగ్ చేయడంలో ఫెయిల్ అవడం వల్ల, వాళ్ళకి ఉన్న సంబంధాలు చెడిపోవడం వల్ల దాన్ని ఈరోజు 700 కోట్ల స్కాము, 1000 కోట్ల స్కామ్ గా చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు మీకు తెలిసి రీతూ చౌదరి శ్రీకాంత్ యొక్క రిలేషన్ ఏంటి? నిజంగానే వాళ్ళకి పెళ్ళైందని కొందరు, పెళ్ళైనా ఇమీడియట్ గానే డివోర్స్ కి అప్లై చేసుకున్నారని మరికొందరు అంటూ ఉన్నారు. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? రీతూకి అసలు పెళ్ళైందా శ్రీకాంత్ తో? రీతూ చౌదరి ఆల్మోస్ట్ వాళ్ళ నాన్నగారు మాకు బాగా ఫ్రెండ్ అండి, వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్, వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా తెలుసు అనమాట. రీతూ చౌదరికి నిజంగా శ్రీకాంత్ తో పెళ్ళయింది. ఇదే సబ్ రిజిస్టర్ అరెస్ట్ అయినటువంటి సింగ్ ఆయన సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు, మ్యారేజ్ రిజిస్టర్ సర్టిఫికేట్. ఓకే, సో పెళ్ళైన తర్వాత వాళ్ళ రిలేషన్ బ్రేక్ అయిందని కూడా చెప్పడం జరిగింది తను నిన్న ఒక ఛానల్లో. ఎందుకు వాళ్ళ మధ్య అంత విత్ ఇన్ షార్ట్ స్పాన్ లో డిస్ప్యూట్ ఎందుకు వచ్చాయి? ఈ ఇష్యూసే కారణమా లేదంటే ఇంకా ఏమైనా ఇతరాతర కారణాలు? అంటే ఫస్ట్ తనకి పెళ్లి అయింది, తనకి శ్రీకాంత్ అనే వ్యక్తికి అంతకు ముందు మ్యారేజ్ అయింది. ఓకే, ఆ మ్యారేజ్ అయిన విషయాన్ని తన దగ్గర దాచిపెట్టాడు తను చెప్పే ఒక అంశం. సెకండ్ ఏంటంటే, సబ్ రిజిస్ట్రార్ సింగ్ మీద ఏసీబీ రైడ్ జరగడానికన్నా ముందు పటమటలో రాఘవరావు అనే వ్యక్తి మీద ఏసీబీ రైడ్ జరిగింది. ఆ ఏసీబీ రైడ్ జరిగినప్పుడు అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట రాఘవరావు ఏసీబీ పోలీసులకి. నేను నా పోస్టింగ్ వేయించుకోవడానికి శ్రీకాంత్ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చి 2 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి పోస్టింగ్ వేయించుకున్నాను అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని రీతూ చౌదరి అప్పుడు తనకు భారీగా ఉంది కాబట్టి తన బ్యాంక్ అకౌంట్స్ ను కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. అండ్ శ్రీకాంత్ కి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ కూడా అతనికి నోటీస్ ఇచ్చి ఫ్రీజ్ చేయడం జరిగింది. ఓకే, సో మీకు తెలిసి రీతూ పాత్ర ఇందులో ఎంతవరకు ఉంది అని అనుకుంటున్నారు? అంటే జస్ట్ భార్య కాబట్టే ఫ్రీజ్ చేశారు అని అనుకోవచ్చా? అదే నమ్మాలా? లేదంటే ఇంకా ఏమైనా ఇన్వాల్వ్మెంట్స్ తనకి తెలియకుండా శ్రీకాంత్ ఇంకెక్కడైనా తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం, తన సిగ్నేచర్స్ తో ఏమైనా మ్యానిపులేట్ చేశారని అనుకోవాలి? ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏం లేదండి. ఆ రాఘవరావు అనే వ్యక్తిని శ్రీకాంత్ కారులో తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ కారులో రీతుకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ దొరికినాయి. డాక్యుమెంట్ అంటే బ్యాంక్ అకౌంట్స్ దొరికినాయి. సో అక్యూజ్డ్ ఆఫీసర్ తో పాటు దొరికిన ఏ అసెట్స్ అయినా సరే ఇమీడియట్ గా ఏసీబీ అధికారులు సీజ్ చేసే రైట్ ఉంటుంది. సో ఆ విధంగా సీజ్ చేశారు. తనకు నోటీసులు ఇచ్చారు. ఏసీబీ అక్కడికి ఆఫీస్కి వెళ్ళింది. అప్పుడు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇతని మీద ఇంకా వ్యతిరేకంగా చెప్పారు. ఇతను ఎలాంటి వాడు, శ్రీకాంత్ అలాంటి వాడు అని చెప్పారు. సో 2 విషయాలకు తనకు టాలీ అయినాయి. ఆ సందర్భంలో తనకు బిఫోర్ మ్యారేజ్ అయిందని, ఆల్రెడీ తను క్యారెక్టర్ ఎలాంటిది అని, నెక్స్ట్ ఇతనితో పొలిటికల్ గా కొంచెం ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్, ఈ వివాదాలన్నీ ఉన్నాయి అన్న ఉద్దేశంతో ఇతనితో దూరంగా ఉండాలని ఆ రోజు నుంచే వాళ్ళు దూరంగా ఉండే ప్రయత్నం చేశారు. సో అది డైవర్స్ పిటిషన్ కూడా ఇప్పుడు స్టిల్ పెండింగ్ లో ఉందన్నమాట. అతని సైడ్ నుంచి ప్రాపర్ గా రెస్పాన్స్ లేదు కాబట్టి, మ్యూచువల్ డైవర్స్ అయితే ఈ పాటికి ఎప్పుడు అయిపోయి ఉండేది. సో మ్యూచువల్ డైవర్స్ కాదు కాబట్టి
ఇంకా అది కంటిన్యూ అవుతుంది. పెండింగ్ లో ఉంది. ఓకే, సరే, ఇంకా డీప్ గా వెళ్లే ముందు యాక్చువల్ గా శ్రీకాంత్ అనే వ్యక్తి అసలు ఏం చేస్తూ ఉంటాడు, అసలు ఎవరు ఈ శ్రీకాంత్ అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఏమైనా ఉందా మీ దగ్గర? శ్రీకాంత్ అనే వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు అనేది ఎవరు చెప్పలేని ప్రశ్న అండి. అతను చెప్పే విధానం ఏంటంటే, నేను ఇసుక రీచులు చేశాను అంటాడు. ఆ ఇసుక రీచులు ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు. నేను ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్ గా చేశాను అని అంటాడు. ఆ కంపెనీ డీటెయిల్స్ ఏంటో మనకు తెలియదు. ఓకే, డిస్ట్రిబ్యూటర్ గా చేశాను అంటాడు. తర్వాత నేను మద్యం షాపులు కొన్ని ఏదో చేశాను అని చెప్పాడు. ఇంకా వ్యాపారాలు ఉన్నాయి అన్నాడు. అది ఎక్కడో తెలియదు. నెక్స్ట్ నేను రియల్ ఎస్టేట్ చేశాను అని అన్నాడు. ఆ కంపెనీలు ఏంటో తెలియదు. బట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఈ లావాదేవీలు, భూములు కొనడాలు అమ్మడాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇదంతా ఎలా జరుగుతుంది అనేది ఎవరికి తెలియని విషయం. చెప్తున్న కంపెనీల్లో ఎక్కడ శ్రీకాంత్ వర్క్ చేయలేదు, ఏదో హిడెన్ గా ఇంకేవో చేస్తున్నాడు అని మాత్రం అర్థమవుతుంది. వర్క్ చేయలేదు అనేది కాదు, మనకి ఫిజికల్ గా కనిపించలేదు. ఇప్పుడు మీరు ఒక ఛానల్ రన్ చేస్తున్నారు, ఫిజికల్ గా కనిపిస్తూ ఉంది. మీరు రిజిస్ట్రేషన్ చేయించారు, మీరు ఒక ఆఫీస్ పెట్టారు, ఇలా జరుగుతూ ఉంది. సో అతను చెప్పే వాటన్నిటిగా కూడా ఫిజికల్ గా ఎక్కడ ఉన్నాయి అంటే మనం చూడలేని పరిస్థితి ఈ రోజు. మేబీ మనం దాని మీద అంత ఫోకస్ చేయకపోయి ఉండొచ్చు. ఈ రోజు మేబీ నిజంగా చేస్తుంటే ఫ్యూచర్ లో బయటకు వస్తాయి. ఓకే, కేవలం శ్రీకాంత్ కొన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు దాన్ని చూస్తూ ఉన్న వాళ్ళకి అనుమానం ఏంటంటే, శ్రీకాంత్ ని ముందు పెట్టి నిజంగా వేరే వాళ్ళు ఎవరైనా చేయించారా, లేదు అంటే శ్రీకాంత్ తనకు తానుగా చేసుకొని ఛాన్స్ దొరికింది కదా అని అన్ని చేసేసి వాళ్ళ పేర్లని సింపతి కోసం ఇప్పుడు ముందుకు తెరపైకి తీసుకొస్తున్నాడని. అందులో నేను ఇంతకుముందు చెప్పినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు, వైఎస్ భారతి గారి పేరు కూడా చెప్తూ ఉన్నారు, అండ్ కేఎన్ఆర్ గారి పేరు, ధనంజయ రెడ్డి గారు, ఇట్లా రకరకాల అందరి పేర్లు ఆయన తెరపైకి తీసుకొస్తున్నారు. మీకు తెలిసి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఏమైనా ఉందా? నిజంగానే ఇన్వాల్వ్ అయ్యి బయటికి చెప్పొద్దు అని బెదిరించే స్థాయికి కూడా వాళ్ళు వెళ్లారు అనే విషయం కూడా తను చెప్తూ ఉన్నారు. అంటే వైఎస్ భారతి గారి ఇన్వాల్వ్మెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ కానీ లేదండి. అంటే వాళ్ళ దగ్గర పని చేసినటువంటి ఎవరైనా కొంతమంది అధికారులతో ఇతనికి పరిచయాలు ఉండుండొచ్చు. ఈ పరిచయాల్ని ఇతని రాంగ్ గా ప్రొజెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు నేను ఎవరైనా అధికారితో మాట్లాడుతూ ఉన్నానంటే, ఈ అధికారి నాకు తెలుసు, ఆ అధికారికి అలా చేయాలి ఇలా చేయాలని ఈ అవకాశం కూడా, ఈ కోణంలో కూడా మనం ఆలోచించాలి. క్లియర్ గా పరిచయం ఉన్నంత మాత్రాన, ఇప్పుడు నాకు రజనీకాంత్ గారితో వెళ్ళి ఒక ఇంటర్వ్యూ తీసుకొని మాట్లాడించుకొని వచ్చిన తర్వాత మాత్రాన నేను చేసిన దానిలో రజనీకాంత్ కి సంబంధం ఉంటే అరెస్ట్ చేస్తారా? వాళ్ళని నిందించే అవకాశం ఉందా? సో ఇక్కడ కూడా అలాగే కనిపిస్తూ ఉంది. అది తనకు తానుగా చెప్పుకుంటుంది తప్ప అందులో నిజం లేదని మాత్రం. అంటే ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో తన ప్రాపర్టీస్ అన్ని కూడా రాఘవరావు కేసులో ఏసీబీ ఫ్రీజ్ చేసి ఉంది. నెక్స్ట్ ఈ కేసులో కూడా సింగ్ అనే వ్యక్తి దగ్గర కొంత అమౌంట్ తీసుకొని రిటైర్మెంట్ పరిస్థితి ఉంది. సింగ్ ని తప్పించిన పాత్ర కూడా ఇతనిదే ఉంది. వీటన్నిటిలో ఎక్కడ ఇతన్ని లాక్ చేసి ఈ ప్రాపర్టీస్ అన్ని ఇదవుతాయో అన్న ఉద్దేశంతో తర్వాత ఈ స్కామ్ లో, అంటే అప్పుడున్నటువంటి చిన్న చిన్న అధికారులు చేసిన తప్పిదాలన్నీ కూడా ఈ తన మెడకి ఎక్కడికి చుట్టుకుంటాయి అన్న ఉద్దేశంతో ఇప్పుడు తను క్లియర్ గా వాళ్ళ మీద నెడుతున్నట్టు అనిపిస్తుంది.